హోలీని వరంగల్ నగరంలో భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాలేజీలో, విద్యా సంస్థల్లో, తర్వాత ఆయా అపార్ట్మెంట్స్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ హోలీ సెలబ్రేట్ ఘనంగా చేసుకుంటున్నారు. వరంగల్ గల్లీ గల్లీల్లో హోలీ సందడి కనిపిస్తూ ఉంది. యువత చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంది. మొత్తం అంతా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మనం చూడవచ్చు. యువత ఎట్లా రంగులు పూర్చుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా చోట్ల డీజే పాటలతో హంగామా చేస్తున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు హోలీ సెలబ్రేషన్లో పాల్గొంటున్నారు. చాలామంది యువత జోష్ సందడి చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు. చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా కోలాహలంగా హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు యువత. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ మాకు ఇలా కలర్ఫుల్ డే చాలా బాగుంది. హ్యాపీ హోలీ జరుపుకోవడం. అందరికి ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అందరితో కలిసి ఇట్లా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. పురాణాలలో హోలీ గురించి ఒక కథ ఉంది. హిరణ్యకశిపుని చెల్లె హోలికాదేవి అని ఒక ఆమె ఉండే. వాళ్ళ హిరణ్యకశిపుని కొడుకు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని చంపడంతో ఈ హోలికాదేవి హిరణ్యకశిపుని మంటల్లో తోసి చంపాలనుకుంటది. కానీ ప్రహ్లాదుడు చనిపోడు. దాంతో హోలికనే ఆ మంటల్లో పడి చనిపోతుంది. అలా కాముని దహనంతో హోలీ పండుగ అనేది ప్రారంభమవుతుంది. అలాగే అందరి జీవితంలో హోలీ మొత్తం బ్యాడ్ అంతా పోయి మంచిగా జరగాలని హోలీ పండుగ జరుపుకుంటారు. థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఉంది. మా ఫైనల్ ఇయర్స్ అయినందుకు అందరితో కలిసి హ్యాపీగా జరుపుకోవడం చాలా మెమొరబుల్ మూమెంట్ మాకు. ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ ఇంతమందికి షేర్ చేసినందుకు మీకు కూడా థ్యాంక్ యూ. ఇది మనం చూడవచ్చు. గల్లీలో ప్రతి వరంగల్ గల్లీలో ఎక్కడ చూసినా హోలీ సందడి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున హోలీ సంబరాల్లో యూత్ అయితేనేమి పిల్లలు అయితేనేమి పాల్గొంటూ ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎలా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు? చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందరం కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా మాకు కూడా బాగుంది. థ్యాంక్ యూ. మేము హాస్టల్లో ఉన్నందుకు ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ లేకుండా మా సార్ వాళ్ళు మంచిగా మాకు చేస్తున్నారు. అలాగే అందరితో మేము హ్యాపీగా ఉంటున్నాం. థ్యాంక్ యూ. హోలీ సెలబ్రేషన్స్ అని కలర్ఫుల్గా జరుపుకుంటారు. మేము ఇంటి దగ్గర ఉన్న హోమ్లీ ఫీలింగ్తో మేము అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగా కలర్స్ అన్నీ కలుపుకొని మాకు మా మేనేజ్మెంట్ మా హాస్టల్ మేము అందరూ ఫ్రీడమ్ ఇచ్చి హోలీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో మీరేం చెప్తారా? మేము చాలా హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మాకు ఇక్కడ ఉండడంతో ఇంతమంది ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం ఫుల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ ఛాన్స్ ఇచ్చిన మీకు అండ్ మా మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్. చిన్నపిల్లలు కూడా చాలా పెద్ద ఎత్తున హోలీ సంబరాల్లో పాల్గొంటున్నారు. ఎట్లా చేస్తున్నారమ్మా? ఎట్లా ఉంది హోలీ? బాగుంది. మేము మంచిగా చేస్తున్నాం హోలీ. మా ఫ్రెండ్స్తో పాటు ఆడుకుంటున్నాం. మేము ఉదయం నుంచి లేచి హోలీ కలర్స్ చేసుకున్నాం. సంతోషంగా హోలీ చేసుకుంటాం. ఎక్కడెక్కడ తిరిగావు ఉదయం నుంచి? ఇక్కడ పద్మశాలి మొత్తం. ఈ విధంగా చిన్నపిల్లలు కూడా చాలా సంతోషంగా రంగులు పూసుకుంటూ కోడిగుడ్లు కూడా తల మీద కొట్టుకుంటూ చాలా సంతోషంగా ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే మనకు వరంగల్ నగరంలో కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా హోలీ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. వరంగల్ నగరంలోని చాలా చోట్ల ప్రత్యేకంగా ఈవెంట్లు కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం. చాలా జోష్గా పిల్లలు ఏ విధంగా రంగులు పూసుకొని చాలా జోష్లో నృత్యాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల ఇదే విధంగా హోలీ జోష్ అయితే హోలీ సందడి అయితే కొనసాగుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ విధంగానే హోలీ సంబరాలు అయితే సెలబ్రేట్ చేసుకున్నటువంటి దృశ్యాలు అయితే మనకు అడుగడుగునా కనిపిస్తున్నాయి. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్. విజయవాడలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. చూసారు కదా విజయవాడలో ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు.
సూపర్ సూపర్ అండి, చాలా బాగుంది అంతా. చాలా బాగున్నాయి. విజయవాడలో చాలా ఎప్పుడు లేని సంతోషంగా చాలా హ్యాపీగా చాలా బాగా జరుగుతుంది. ఫస్ట్ టైం విజయవాడ ఎంత సెలబ్రేషన్ చూడడం ఫస్ట్ టైం ఇదే నాకు తెలిసినంత వరకు. Cloud9 ఈవెంట్ వాళ్ళు చాలా బాగా కండక్ట్ చేశారు. చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి చాలా బాగా కండక్ట్ చేశారు. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? అనే రాక్షసిని చంపినందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. హోలీ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలని చెప్పి. లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి. అక్కడ కనిపిస్తున్నారా అంబేద్కర్ గారు? ఆయన ఎలా సెలబ్రేట్ చేస్తారు? సూపర్ సూపర్. యాక్చువల్ గా హోలీ ఎందుకు సెలబ్రేట్ చేస్తారు? హోలిక అనే రాక్షసిని సంహరించినందుకు హోలీ సెలబ్రేట్ చేస్తాం. హ్యాపీ హోలీ. ఎలా సెలబ్రేట్ చేస్తారు? బాగుంది, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సూపర్ సెలబ్రేషన్ చేసుకోండి. ఫస్ట్ టైం విజయవాడ ఎంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసింది ఇదే. చూడొచ్చు ఏ రకంగా డాన్సులు చేసి